For every technology, there is a concept. For every concept, there is an understanding. So, welcome back to Tanmetech Academy. ఈరోజు మనం రౌటింగ్ టాపిక్ చూద్దాం. అసలుకి రౌటింగ్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్ ఏంటి, వర్కింగ్ ఏంటి, యూజెస్ ఏంటి అనేవి ఈ వీడియో ఎండ్ లోపల చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటింగ్ అంటే ఏంటంటే ఫైండ్స్ బెస్ట్ పాత్ టు సెండ్ ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్కి ప్యాకెట్స్ని సెండ్ చేయడానికి సేఫ్గా బెస్ట్ పాత్ ఎంచుకోవడమే రౌటింగ్ అంటే అర్థం. ఓకే, ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకోండి, చాలా రోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ రోడ్ 1 300 కిలోమీటర్స్ ఉంది, రోడ్ 2 అనేది 280 కిలోమీటర్స్ ఉంది, రోడ్ 3 అనేది 350 కిలోమీటర్స్ ఉంది. ఏది రోడ్ బెస్ట్ అనేది గూగుల్ మ్యాప్స్ చెప్తుంది. సో అలాగే నెట్వర్క్లో కూడా డేటాకి ఏ రౌటర్ బెస్టో రౌటర్ అనేది చెప్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి హోమ్ కూడా చాలా రూట్స్ ఉంటాయి. అంటే ఒకటి షార్టెస్ట్ పాత్ ఉంటుంది, ఒకటి సేఫెస్ట్ పాత్ ఉంటుంది, ఒకటి లెస్ ట్రాఫిక్ ఉంటుంది, ఓకే, ఒకటి మోర్ ట్రాఫిక్ ఉంటుంది, ఒకటి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా ఉంటాయి. సో దానిని డిసైడ్ చేస్తుంది అనమాట, అంటే మనం డిసైడ్ చేస్తాం. సో ఇన్ నెట్వర్కింగ్లో కూడా డేటాని ఏ రౌటర్కి పంపాలో అనేది, ఏ రూట్లోకి పంపాలో అనేది రౌటర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, ఏది బెస్ట్ అని డేటా సేఫ్గా రీచ్ కావడానికి. దీని యొక్క వర్కింగ్, ఫస్ట్ కంప్యూటర్ సెన్స్ డేటా. నార్మల్గా క్లయింట్ అనేవాడు కంప్యూటర్ ఫస్ట్ 1 కంప్యూటర్ నుంచి ఇంకా అండర్ కంప్యూటర్కి డేటా అనేది సెండ్ చేయాలి కదా. సో 1 కంప్యూటర్ సెన్స్ డేటా అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్. సో రౌటర్ చెక్స్ ఇన్ రౌటింగ్ టేబుల్ అని ఉంటుందన్నమాట. అందులో 2 వాల్యూస్ అనేవి ప్రెజెంట్ అయింటాయి. నెక్స్ట్ వెళ్ళబోయే అడ్రస్, హాప్ కౌంట్ అనేది. నెక్స్ట్ చూద్దాం హాప్ కౌంట్ అంటే ఏంటి అనేది. ఓకే, ఇది ఆ రౌటర్ అనేది రౌటింగ్ టేబుల్ని చూస్ చేస్తుంది. అంటే ఈ ప్యాకెట్ అనేది ఏమన్నా బెస్ట్ పాత్లో ముందేమో చూసామా, నెక్స్ట్ పాత్ అనేది డిసైడ్ చేస్తుంది, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డేటాని వెళ్ళడానికి. నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ చేస్తుంది, బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేస్తుంది. ఇది బెస్ట్ పాత్, రౌటింగ్ టేబుల్లో చూసాను నేను, ఇది ఒక బెస్ట్ పాత్. సో ఇది ఇక్కడ దారిలో పంపియండి ఈ డేటా అని చెప్తుంది రౌటర్ అనేది. తర్వాత ప్యాకెట్ అనేది ఫార్వర్డెడ్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే బెస్ట్ పాత్ చూస్ చేసుకున్నాం, ఇంకా ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత డెస్టినేషన్కి రిసీవ్స్ ప్యాకెట్ అనేది డెస్టినేషన్కి రీచ్ అవుతుంది సేఫ్గా. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ రౌటింగ్. ఓకే, there are types of routing. What are they? Static, dynamic. First of all, static routing అంటే ఏంటి? routes that are manually configured the path by the administrator. అంటే కంప్యూటర్ చేసేటప్పుడు మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ అనేవాడు కంప్యూటర్లో ఒక పాత్ అనేది, బెస్ట్ పాత్ అనేది చూస్ చేసి పెట్టింటాడు అనమాట. దాన్నే మాన్యువల్ రౌటింగ్ అంటాం కదా, మాన్యువల్లీ కన్ఫిగర్ కాబట్టి. సో దాన్ని స్టాటిక్ రౌటింగ్, అది ఫిక్స్డ్ అనమాట, ఎప్పుడు ఆ బెస్ట్ పాత్ మీదనే డేటా అనేది పాస్ అవుతూ ఉంటుంది. అదే డైనమిక్ రౌటింగ్లో అలా కాదనమాట, ఇది ఆటోమేటికల్లీ అలోకేటెడ్, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఆటోమేటిక్గా అలోకేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటి బెస్ట్ పాత్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో స్టాటిక్ రౌటింగ్లో మనం మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ కన్ఫిగర్ చేసి ఆ బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేస్తాడు కాబట్టి ఎప్పుడు అదే యూజ్ చేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. సో లెస్ మెమరీ కూడా, అంటే ప్రతిసారి చేంజ్ అవ్వట్లేదు కదా, కాబట్టి సిపియు మెమరీ కూడా అంత ఏం అవసరం ఉండదు. సెక్యూర్ కూడా, ఎందుకంటే ఆ బెస్ట్ పాత్ చాలా రోజుల నుంచి ఉంది అట్లనే ఫిక్స్డ్ కదా కాబట్టి. డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ ఇన్ లార్జ్ నెట్వర్క్స్కి ఒకటే బెస్ట్ పాత్ అంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్ ఇన్ స్టాటిక్ రౌటింగ్. ఇంకా మనం మాన్యువల్గా కన్ఫిగర్ చేయడానికి ఒక టైం అంటూ పడుతుంది. ఓకే, నెక్స్ట్ డైనమిక్ రౌటింగ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలొకేషన్ అనేది, ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి జరిగిపోతుంది. తర్వాత స్కేలబుల్, అంటే లార్జ్ నెట్వర్క్స్కి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మోర్ మెమరీ అనమాట డిసడ్వాంటేజ్, ఎందుకంటే డైనమిక్గా అలోకేట్ అవుతూ ఉంటుంది కదా, సో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ మోర్ మెమరీ యూసేజ్. నెక్స్ట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట రౌటింగ్లో. ఏమేమి ఉన్నాయి? ఆర్ఐపి, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్, బార్డర్ గేట్వే, డిఫాల్ట్ రౌట్. ఓకే, ఫస్ట్ ఆర్ఐపి అంటే ఏంటి?
రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అనమాట. ఇందులో హాప్ కౌంట్ అనేది మనం కౌంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సోర్స్ ఉంది, డెస్టినేషన్ ఉంది, అంటే ప్యాకెట్ మధ్యలో మూవ్ కావాలన్నమాట. ఇందులో బెస్ట్ పాత్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా రూట్స్ ఉంటాయి కాబట్టి రౌటర్ ఏ రౌటర్ బి రెండు సార్లు మనం డేటా అనేది పాస్ చేయాలంటే రౌటర్ ఏ రౌటర్ బి ఆర్ మల్టిపుల్ టైమ్స్ మనం పాస్ చేస్తాం ఏదైతే బెస్ట్ పాత్ చూస్ చేసుకొని. ఓకే, ఇందులో మనం మధ్యలో 2 రౌటర్స్ యూస్ చేస్తాం కాబట్టి హాప్ కౌంట్ అనేది 2. హాప్ కౌంట్ మీన్స్ the routers that are present in between data packet and destination is known as hop count. ఓకే, పేజ్ టేబుల్లో ఈ హాప్ కౌంట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్, అంటే ఫాస్టర్ దాన్ ఆర్ఐపి రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ కన్నా ఇది ఫాస్టర్. అంటే సపోర్ట్ లార్జెస్ట్ నెట్వర్క్స్, స్కేలబుల్ ఉంటుందన్నమాట. ఇఫ్ ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అంటే ఏదైతే షార్టెస్ట్ అది తీయండి ఫస్ట్. సో స్కేలబుల్ పర్పస్కి, ఎందుకంటే ఇది చాలా బల్క్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది కాబట్టి ఫాస్టర్ యాక్సెస్తో మనకి స్కేలబుల్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. నెక్స్ట్ బార్డర్ గేట్వే ప్రోటోకాల్, అంటే ఇది యూజ్డ్ ఇన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అక్కడల్లా యూజ్ చేస్తాం అనమాట ఈ బార్డర్ గేట్వే ప్రోటోకాల్. ఇది ఒక ఇంపార్టెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ ఇన్ ఇంటర్నెట్. నెక్స్ట్ డిఫాల్ట్ రౌట్, అంటే ఇది ఇప్పుడు మనకి రౌటింగ్ ఏం లేవన్నమాట, అంటే రౌట్ డిఫాల్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఏం లేకో ఖాళీగా బ్లాంక్గా ఉంటే అప్పుడు మనం డిఫాల్ట్ రౌట్ అనేది అసైన్ చేస్తాం అనమాట. యూజ్డ్ వెన్ నో స్పెసిఫిక్ రౌట్ ఎగ్జిస్ట్, రౌట్ అనేది ఏం ఎగ్జిస్ట్ కానప్పుడు దెన్ డిఫాల్ట్ రౌట్ అనేది వాడతామన్నమాట. రౌటింగ్ అంటే రౌటింగ్ టేబుల్ బెస్ట్ పాత్ ఉంటుంది, దాన్ని రౌటింగ్లో బెస్ట్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫార్వర్డింగ్ అంటే ఫార్వర్డింగ్ టేబుల్ యూజ్ చేసుకుంటాం. ఇందులో ప్యాకెట్ అనేది సెన్స్ పాత్. ఓకే, సెన్స్ పాత్ నాట్ ప్యాకెట్, సెన్స్ ప్యాకెట్. ఇందులో బెస్ట్ పాత్ని సూట్ చేసుకుంటే ఇందులో ప్యాకెట్ని సెండ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్విచ్. దిస్ ఈస్ ద రౌటింగ్ ప్రాసెస్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక పనిని, ఏం పని, బెస్ట్ పాత్ని కనుక్కుంటుంది అనమాట ప్యాకెట్స్ని సెండ్ చేయడానికి ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ వరకు. ఓకే, దాన్నే రౌటింగ్ ప్రాసెస్ అంటాము. ఓకే, this is the working and these are the types. Okay, if you understand this video, please like, share and subscribe to my channel, that is Tanmay Tech Academy. Remember, every concept you learn today becomes your foundation tomorrow. So keep learning, keep growing. I will see you in the next video. This is Tanmay signing off.